నా పక్కన ఉన్న అమ్మాయి తెలుగు సీరియల్ యాక్టర్. తన సీరియల్ పేర్లు గుర్తుంటే కామెంట్ చేసేయండి. గుర్రబండిని చూసి గుర్రం వెతుక్కుంటూ వెళ్ళిన నాకు ఏం జరిగిందో తెలిస్తే అసలు నవ్వాపుకోలేరు. దానికోసం వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజైతే మరో ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అండ్ ఆల్సో రీజనబుల్ కూడా. ఎందుకు రీజనబుల్ అని అంటున్నానంటే, మనమైతే హైదరాబాద్లో ఎక్కడ వెతుక్కున్న రిసార్ట్స్ అయితే చాలా వరకు బడ్జెట్లో ఒక 5-6 మందికి దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. బట్ ఇక్కడైతే చాలా మంచి బడ్జెట్లోనే రిసార్ట్ అయితే దొరుకుతుంది. సో బడ్జెట్ విషయాలన్నీ పక్కన పెడితే ఇంతకీ ఈ రిసార్ట్ పేరు ఏంటి అని అంటే కంట్రీ సైడ్ రిసార్ట్. అండ్ ఈ రిసార్ట్ ఎక్కడ ఉంది ఏంటి అని అంటే మనకి అజీజ్ నగర్లో ఉందన్నమాట, మొయినాబాద్ వెళ్ళే దారిలో. యాక్చువల్గా ఈ రిసార్ట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మెయిన్లీ సీరియల్ షూట్స్ అవన్నీ చాలామంది చూడాలనుకుంటూ ఉంటారు కదా, అవైతే బాగా జరుగుతుంటాయి. మీకైతే ఇప్పుడు ఆ షూట్స్ అవన్నీ కూడా చూపిస్తాను. గైస్, ఇప్పుడైతే మనము లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు, బయట పార్కింగ్ చాలా బాగుంది. అండ్ ఆల్సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చాలా దగ్గరలో చాలా స్పెషల్గా డెకరేట్ చేసి ఉందన్నమాట ఈ కంట్రీ సైడ్ రిసార్ట్లో. మెయిన్లీ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ సీరియల్ షూట్స్ చాలా వరకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో గైస్, చెప్పాను కదా రిసార్ట్స్లో మంచిగా షూట్స్ జరుగుతుంటాయని. వీళ్ళైతే మనల్ని కొట్టే పోలీసులు కాదు, యాక్టింగ్లో అదరగొట్టే పోలీసులు అన్నమాట. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్ బ్రో. సరే పదా వెళ్దాం. 3 floors. సో ఇదనమాట రిసార్టు. ఇప్పుడైతే మనం ఒకసారి రూమ్ టూర్ చూసేసుకుందాము. ఇలా పైకి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళినప్పుడు రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబుల్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో లేదని చెప్పారు. అండ్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే లిఫ్ట్ లేదనమాట. సో ఎవరికన్నా మోకాలు నొప్పులు అలా ఉన్నప్పుడు పైకి ఎక్కడం అనేది కొంచెం ఇబ్బందే. ఇప్పుడైతే మనం వెళ్ళి మన రూమ్ని ఒకసారి చెక్ చేసేద్దాము. అండ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేసాము, మనకైతే పవర్ లేదు, ఫుల్ డార్క్నెస్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్. సో ఇన్సర్ట్ చేయగానే కరెంట్ వచ్చింది. ఇప్పుడైతే మనం ఒకసారి అన్నీ చూసేద్దాము. సో వైడ్ వ్యూలో అయితే ఒకసారి మీరు రూమ్ చెక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకి ఫర్నిచర్ ఇచ్చారు, కొంచెం కూర్చోడానికి ప్రశాంతంగా సోఫా అయితే ఉంది. హ్యాపీగా అలా కూర్చొని చిల్ అయిపోతూ ఒక కాఫీ టీ అలాంటివి ఏమైనా తాగొచ్చు. బట్ కాఫీ టీ తాగడానికి ఎందుకంటే బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఒకసారి అటు చూడండి, మంచిగా లగ్జరీగా ఉండే బెడ్ కూడా ఇచ్చారనమాట. అలాగే మనకైతే టైంపాస్ చేయడానికి టీవీ కూడా ఇచ్చారు. బట్ నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, బయటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే టీవీని ఫోన్ని అయితే అవాయిడ్ చేయాలి గైస్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ని పక్కన పెట్టేస్తున్నారు. అండ్ ఆల్సో ఫోన్లు వాటిల్లో ఆ ప్రపంచంలో పక్కనుండే మనుషుల్ని కూడా దూరం పెట్టేస్తున్నారు అనమాట. పక్కనుండే మనుషులకి ఫ్యామిలీకి టైం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫోన్ అవాయిడ్ చేయాలి. సో గైస్, రండి ఒకసారి మనం బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూస్ని కూడా చెక్ చేద్దాము. సో మనం చూసుకుంటే ఇది కాఫీ లేదా టీ అలాంటివి ఏమి తాగడానికైనా చాలా మంచి ప్లేసు. ప్రశాంతంగా ఈ చైర్లో కూర్చొని హ్యాపీగా తాగేయచ్చు. అండ్ ఇక్కడ నుండి అయితే నెమళ్ళు, పిచ్చుకలు, పిచాచులు అన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ నేచర్ని అయితే బాగా కవర్ చేయొచ్చు. మార్నింగ్ సూర్యోదయం అంటారు కదా, అదైతే సరిగ్గా ఉండదు, కానీ వ్యూ ఈ బాల్కనీలో నుంచి సన్సెట్ విజువల్స్ అయితే స్పెక్టాక్యులర్స్గా ఉంటాయి. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా పెడతాను, ఒకసారి చూసేయండి. ఇంకైతే మనం ఆలస్యం చేయకుండా ఈ రిసార్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒకసారి క్రికెట్ గ్రౌండ్ కూడా చూసుకుందాము. చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఈ గ్రౌండ్లో అయితే క్రికెట్, ఫుట్బాల్ ఏదో ఒకటి ఆడుకోవచ్చు. ఇక్కడ మనం అలాగే వెళ్తే అక్కడ వచ్చేసి మనకి బర్డ్స్ ఉండడానికి కేజ్ లాగా అయితే పెట్టున్నారు. బేసిక్గా నాకు ఇదొకటి నాకు కొద్దిగా నచ్చదు, ఎందుకంటే బర్డ్స్ని బంధించడం అనేది. కనిపిస్తుందా? ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక బర్డ్ కేజ్ దగ్గరికి అయితే వచ్చాము. చూపెట్టు. సో బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా బర్డ్స్. ఇంకొక కేజ్లో అన్నమాట ఈ బర్డ్స్ వచ్చేసి.
బాగా క్లియర్గా ఇక్కడ మనకి కేజ్లో కాదు డైరెక్ట్గా కూడా అద్భుతమైన బర్డ్స్ కనిపిస్తుంటాయి. మన నేషనల్ బర్డ్ పీకాక్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ కేజ్ పక్కనే మనకైతే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా వచ్చేసి చూడొచ్చు మనకి ఎంత బాగుందో, అలాంగ్ విత్ ఉయ్యాళ్ళు అవన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడైతే మనం ఒకసారి ఎమ్యూనిటీస్ బిల్డింగ్ వైపు అయితే చూద్దాము. అక్కడ చూస్తున్నాం కదా గైస్, అది వచ్చేసి ఎమ్యూనిటీస్ బిల్డింగ్ అనమాట. లైక్ చాలా వరకు అన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మనం అయితే మంచి వ్యూస్ చూసేద్దాము. చుట్టూరా లాన్ లాగా గార్డెన్ లాగా ఇచ్చున్నారు. ఈ గార్డెన్లో మనకైతే ఇప్పుడు కొద్దిగా క్లీనింగ్ వర్క్ నడుస్తూ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ బిల్డింగ్ అనమాట. ఇది ఎమ్యూనిటీస్ బిల్డింగ్లోకి వెళ్తే నేరుగా ఫస్ట్ రిసెప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏదన్నా బుకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. వచ్చి మనం బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే ఆన్లైన్ కూడా త్రూ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి రెస్టారెంట్, యాక్చువల్గా రెస్టారెంట్ పూల్ వ్యూ రెస్టారెంట్ అనమాట. అంటే లైక్ ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూలు అలాగే రెస్టారెంట్ పక్కపక్కన ఉన్నాయి కాబట్టి పూల్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఒకసారి రెస్టారెంట్ని కూడా చూసేద్దాము. మనం మామూలుగా మధ్యాహ్నం ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఆర్డర్ ఇస్తే చేసిస్తారు. అండ్ అదిగోండి బ్యూటిఫుల్ పూల్ అయితే మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే మనకి ఎమ్యూనిటీస్ అని చెప్పాను కదా, ఇది చూడొచ్చు. ముందరికి వెళ్తే మనకైతే ఒక రూమ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి బాగా బిల్లెట్స్ ఆడుకోవడానికి ఉంది, చూడొచ్చు. ఎవరైనా ఆడచ్చు ఇక్కడ. సో నో రిస్ట్రిక్షన్స్ అనమాట. నేను దీనిలో పెద్ద ప్రో ప్లేయర్ కాబట్టి దీన్ని స్కిప్ చేసి ఇంకేదన్నా చూద్దాం పదండి, మంచి మంచి ప్లేసెస్ని. ఈ రూమ్లోకి వెళ్దాము. మార్నింగ్ ఆడుకోవడానికి ఇక్కడైతే మనకు వచ్చేసి టేబుల్ టెన్నిస్ అలా ఉందన్నమాట, ఆడుకోవచ్చు ఇక్కడ. రిసార్ట్ లొకేషన్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, మీరు కూడా డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో ఒక వంతెనలాగా ఉందన్నమాట పూల్ దగ్గరికి వెళ్ళడానికి. అలా వంతెన దిగేసి మనం అయితే బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూస్తే మనకైతే చాలా బాగుంది మార్నింగ్ విజువల్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఫుడ్ ఐటమ్స్ లేదంటే ఏమైనా పెట్టుకొని కూర్చోవడానికి వాటికైతే మనకైతే ఇక్కడ పూల్లో ఇచ్చేసారనమాట. అండ్ పూల్ షేప్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా బాల్లే అనిపిస్తుంది నాకు. సో ఫ్రెండ్స్, ఇలా కూర్చోవడమే కాదు, ఇప్పుడు దీన్ని వెనక్కి అనేసాను, ఇలాగ పడుకోవచ్చు అనమాట. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొబ్బరి చెట్లు చుట్టూరా మంచి ప్రకృతి వీటన్నిటి నడుమ బాగా నిద్రపోవచ్చు. భలే అనిపించింది. 3 ఫ్లోర్లే ఉందన్నమాట రిసార్ట్. అంటే రూమ్స్ కూడా అన్ని ఎక్కువ అయితే లేవు, మనకి లిమిటెడ్గా ఉన్నాయి. ఇక్కడ మామూలుగా మనకి ఏదైనా షూట్స్కి అలాంటి వాటికైతే ఇక్కడ చూసారు కదా ఎమ్యూనిటీస్ బ్లాక్, ఆ బిల్డింగ్లోనే పైన ఉందన్నమాట షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్. నైట్ కూడా జరిగింది షూట్. మీకైతే వీలైతే ఆ విజువల్స్ కూడా చూపిస్తాను కొన్ని. అండ్ ఇప్పుడైతే మనం కొంచెం ముందరికి వెళ్ళి ఇంకా మంచి మంచి విజువల్స్ని అయితే చూసేద్దాం రండి. ఇక్కడైతే మనకి కొన్ని ప్రైవేట్ కాటేజెస్ లాగా ఉన్నాయన్నమాట. అంటే పాత్వే ఉంది, పాత్వేలోనే మనకు వచ్చేసి కాటేజెస్ అన్నీ ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా ఒక పాతకాలం ఇల్లులాగా అలాగా ఉందన్నమాట. అండ్ దానికి కూడా డోర్ ఉంది తనీగా. కంట్రీ సైడ్ అని పేరు పెట్టారు కదా, అందుకోసం కొంచెం పల్లెటూరు లాగా విజువల్స్ కనిపించడానికి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి విజువల్స్ చూద్దాం, నాతో పాటు రండి. ఇక్కడైతే మనకి ఒక గ్రౌండ్ లాగా అలా ఇచ్చున్నారు. అండ్ దాని పక్కన ఫుల్గా చెట్లు అన్నీ ఉన్నాయి. దీని లోపలికి కూడా వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు అంత టైం లేదు. ఇటు నుంచి వెళ్ళి మనం ఇందాక ఇటు వచ్చాం కదా, సో ఇటు వచ్చామన్నమాట మనం. ఇప్పుడు ఇటు వెళ్దాము, ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఎట్లా ఉన్నాయి విజువల్స్ ఏంటి అనేది. చాలా వరకు గైస్ మెయిన్లీ ఈ రిసార్ట్ మొత్తం తిరిగి చూసిన ఎక్స్పీరియన్స్ కల్పించాలని నేనైతే ఇంత లెంతీగా చేస్తున్నాను వీడియో. బట్ నాకు ఎంతవరకు బాగుంది, ఎంతవరకు మీరు చూస్తే ఎంగేజ్ అవుతారనిపిస్తే అంత మాత్రమే పెడతాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మధ్య మధ్యలో ఇట్లా ప్లాట్ఫామ్స్ లాగా కట్టారనమాట. సో ఒకసారి ప్లాట్ఫామ్స్ మీదే నడుచుకుంటూ వెళ్ళిపోదాము. అండ్ ఏదైనా మనం కూర్చొని క్యాంప్ ఫైర్లు వేసుకోవడానికి, అలాగే చెట్ల మధ్యలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే అరేంజ్ చేశారు. మధ్య మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ చూడొచ్చు. అంటే ఒక పాతకాలం లాగా ఒక వింటేజ్ ఎక్స్పీరియన్స్ని, అలాగే ఒక
ప్రీమియం ఎక్స్పీరియన్స్ని కలిపి పొందాలంటే మాత్రం కంట్రీ సైడ్ రిసార్ట్కి రావాల్సిందే. నాకైతే బాగా నచ్చింది గైస్. ఒకటి, నేను ఈ ఎక్స్ప్లోరింగ్ మొత్తాన్ని ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు చేసేది, కేవలం నా మనసులో ఏమనిపించింది అది మాత్రమే చేస్తున్నాను. లైక్ పెయిడ్ ప్రమోషన్ అయినా నా ఎక్స్పీరియన్స్ అయినా అక్కడ ఉన్నట్టు చెప్పడమే నాకు అలవాటు అనమాట. చిన్న గుర్రపు బండి ఉంది, గుర్రం లేకుండా గుర్రపు బండి ఎందుకో అనుకుంటున్నా. అది గైస్ ఈ వీడియో మీకు కనుక ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జాయిన్ అయితే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. అది గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.